ఫస్ట్ ఆడపిల్ల నెక్స్ట్ ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి చూడ్డానికి రాలేదు ఒకటి లోకానికి తెలుసా నీ విలువ వెనక నుంచి వాళ్ళన్న కొట్టిండు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆమె కళ్ళల్లో నీళ్ళు కంప్లీట్గా నేను చూస్తూనే ఉన్నా. సో అది పోవాలంటే మనం ఏదో ఒకటి చేయాలా. ఓనర్, ఈ షాప్ ఓనర్ మీ మమ్మీ, ఓకేనా? హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పరిషన్ టాక్స్. ఈరోజు వీడియో చేసి నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఇది. ఏంటంటే నేను ఆల్రెడీ విన్నా, మీరు ఒకసారి అక్క నన్ను ఎట్లా పరిచయం అయింది అంటే నన్ను ఎట్లా కాంటాక్ట్ చేసిందని చెప్పి మీకు క్లియర్గా డీటెయిల్గా చెప్తాం. ఒకసారి అక్క పేరు వచ్చేసి నవనీత. అక్క చెప్పండి అక్క. నాకు సాయినంద్ అన్న సాయి వచ్చేసి మా బ్రదర్. సో ఆయన త్రూ నన్ను కాంటాక్ట్ పాపకి లైక్ కొట్టిండు ఒకటి సార్ హెల్పింగ్ సార్ అని మెసేజ్ చేసిన సార్. ఓకే, చేసినందుకు ఒక 6 months బ్యాక్ చేసిన నేను. 6 months బ్యాక్ ఓకే. చేసిన తర్వాత నేను ప్రయత్నం చేస్తా సార్ అని చెప్పిండు. ఓకే, చెప్పిన తర్వాత నేను కాంటాక్ట్లో చేస్తూనే ఉన్నా సార్కి, మెసేజ్ చేస్తూనే ఉన్నా, కాల్ కూడా చేసిన. నేను ఇట్లన్నా ట్రై చేస్తామా అని అన్నాడు సార్. అసలు దేని గురించి? మా హస్బెండ్ చిన్న పాప పుట్టింది సార్. చిన్న పాప పుట్టిన 3 monthsకి గొడవ అయింది అక్కడ ఊర్లో. మీకు ఎంతమంది పిల్లలు? అసలు 2 ఆడపిల్లలు సార్. 2 ఆడపిల్లల తర్వాత చిన్న పాప అని. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? ఓకే, అరేంజ్ మ్యారేజ్. అయితే పాపని చూడడానికి, చిన్న పాపని మళ్ళీ సెకండ్ పాపని అని పాపని చూడడానికి రాలేదు. సెకండ్ పాప పుట్టిన తర్వాత మీ దగ్గర అసలు మిమ్మల్ని చూడడానికి కూడా రాలేదు. ఓకే, దేని గురించి? పాపనే పుట్టింది మళ్ళా. ఫస్ట్ ఆడపిల్ల నెక్స్ట్ ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి చూడ్డానికి రాలేదు. ఒకటి లోకానికి తెలుసా నీ విలువ. మా హస్బెండ్కి ఏంటంటే, నీకు ఎటువంటి ఆధారం మేము ఇవ్వము, అసలు నువ్వు మా దగ్గర కూడా రావద్దనేసి గట్టిగా బెదిరించారు. ఎవరు? మా అత్త మా అత్త వాళ్ళ చెల్లెళ్ళ కొడుకులు 2, మా బావ. వాళ్ళందరూ నిన్ను రావద్దని, పిల్ల కూడా మా దగ్గరికి రావద్దని. మా ఆయన ఏదో ఫంక్షన్కి వెళ్ళిండు అక్కడ సైడ్. వెళ్తే ఆయనని ఇంకా డ్రింక్ చేస్తారు కదా సార్ అక్కడ పండుగలు. అప్పుడు డ్రింక్ చేసినప్పుడు కరెక్ట్ 5:30కి స్టార్ట్ అయింది గొడవ. ఈవినింగ్ ఇట్లా సీజరింగ్ అయినా నేను ఇక్కడ ఉప్పాలనే ఉన్నా సార్. నువ్వు రాకని చెప్పి రికార్డింగ్ పెట్టని చెప్పి ఫోన్ చేసిన. ఫోన్ చేయమని చెప్పగానే నేను రికార్డింగ్ అసలు అది గుర్తు తెచ్చుకుంటా. అదే అర్థమైంది, చాలా బాధ ఉంటుంది. బట్ ఏంటంటే నాకు కూడా కొద్దిగా క్లియర్గా అర్థం కాని అంతే. అయితే అప్పుడు రికార్డింగ్ పెట్టిన అవనీత ఇక్కడ ఏందో వేరే ఉంది అని చెప్పేసి కాల్ చేసి చెప్పిండు. నేను రికార్డింగ్లో పెట్టి నేను అట్లానే నిద్రపోయినా సార్ పాపని పెట్టుకొని. ఇక దిగలేని పరిస్థితి నాది, కిందికి సీజరింగ్ అయింది, కింది దిగలేము. అయితే ఏదో బాగలేదు ఇక్కడ వాతావరణం అన్నాడు. 7:30కి కొట్టిరు సార్. ఎందుకు కొట్టారు? వెనుక ల్యాండ్ పొలం 2 అడిగిండు. 2 నాకు బిడ్డలే పుట్టిర్రు. ఇక నాకు పిల్లలైనా కొడుకులైనా వాళ్ళే అని వాళ్ళ అమ్మతో గొడవ పెట్టుకున్నందుకు వెనక నుంచి వాళ్ళన్న కొట్టిండు. కొడితే అదే రక్తం బట్టలతో ఆచారం డ్రైవింగ్కు అట్లనే బట్టలు మార్చుకొని వచ్చేసిండు డ్రైవింగ్కు. వెళ్ళిపోయాను డ్రైవింగ్కు. కరెక్ట్ డిసెంబర్ వచ్చింది సార్. 1 week నన్ను డిసెంబర్ అంటే ఇప్పుడు 2023 20లా పాపకు 4 months పడతాయి. అప్పుడు పాపని నన్ను పెద్ద పాప ముగ్గురిని చూస్తున్నాడు, చెప్పులు చూస్తున్నాడు, కానీ మమ్మల్ని చూస్తలేడు. వస్తున్నాడు, పైకి వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇది ఒక్కటే. ఇంకా ఆయన మైండ్లో ఏం పెట్టుకున్నాడో మాకు తెలియదు. మా అత్త ఏమన్నదంటే రికార్డింగ్లో, అంటే మా మామయ్య చనిపోయాడు. మా పెద్ద పాప పుట్టినాక 5 years చనిపోయాడు. చనిపోయిన తర్వాత మీ అయ్య ఏడుకోయి ఉన్నాడో నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపో అంటే, పెద్ద పాపని మా ఆయనని, మా అత్త, మా మామయ్య చనిపోయి 5 years సార్. మీ నాన్న ఏడున్నాడో ఆడపోయి అడుగు అంటే చనిపోయింది కదా సార్. చనిపోయిన ఇప్పుడు మీ హస్బెండ్ అట్లా చెప్పిందా రికార్డింగ్ లో ఉండే. అయితే ఇది రికార్డింగ్ అని చెప్పి అని అంటే సరే అన్న అని అన్ని రికార్డింగ్లు పెట్టిన. ఆ రికార్డింగ్లు మొత్తం డిలీట్ తీసేసిరు. అయితే నేను ఏం ఆలోచించకుండా ఇక పాయిజన్ ఉంటుంది కదా సార్, దాంట్లో మందు కలుపుకొని తాగినాక ఎక్కడ తాగినో తెలియదు సార్. తాగి ఇంటికి కరెక్ట్ మాత్రం డైరెక్ట్ ఇంటికి వచ్చింది.
చిన్న పెద్ద పాపని నన్ను చూసిండు అంతే. చూసిండు. అక్కడ ఆదిత్య హాస్పిటల్ ఉంది, న్యూరో హాస్పిటల్. ఆ సార్ వాళ్ళు చూపించారు, 3 lakhs అయినాయి సార్. అయినా కానీ పట్టుకోలేదు వాళ్ళు. మొత్తం బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. లాస్ట్ గాంధీకి వేసారు. అప్పుడు కరోనా 7:30కి తాగితే మార్నింగ్ 10:30 వరకు చనిపోయిండు. 10:30 వరకు చనిపోయిన బాడీ కూడా చనిపోలేదని మాకు వీడియో కాల్ చేసి చూపిరని అన్నారు సార్. మా అత్త వాళ్ళు బాగా సపోర్ట్. ఏంటంటే మా అత్త వాళ్ళ చెల్లె వాళ్ళ బిడ్డ ఇంటి మీద ఉంటుంది, ప్రతి దానికి ఆమెకే సపోర్ట్ చేస్తుంది. నేను ఇంటికి వస్తున్నా అంటే కూడా అసలు ఇంట్లో లైట్ మన కరెంటు బిల్లు కూడా ఉంచదు. కరెంటు బిల్ అంటే ఆ బిల్లులతో నేను ఏమైనా చేస్తానని, మీరేమైనా బిల్లులతో చేస్తాను చెప్పి బిల్లులు కూడా దాపెట్టేసి బిల్లులు కూడా ఉంచదు. అసలు ఇంట్లో ఏం ఉంచదు. అయితే ఇప్పుడు మీ 2 ఆడపిల్లలకి మీ హస్బెండ్ చూసుకుంటుండే అసలు? చాలా మంచిగా చూసుకుంటా. ఏంటంటే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఈ ఆస్తి గొడవలలో చనిపోయిండు. గొడవలనే సార్. ఆయన 10 మందిని కొట్టిండు సార్. కొట్టినందుకు ఆయన దెబ్బ కొట్టినందుకు తట్టుకోలేకపోయాడు. నేను చచ్చిపోతానన్న పిల్లలకు వస్తుంది అన్న అదొక్కటి పెట్టుకుండు. చనిపోయిన అసలు మేము పోలీస్ అయిన వాళ్ళ ఇంట్లో ఉండే అంత భయం. వాళ్ళ ఇంట్లో అసలు ఆ సార్ కూడా నమ్మాలి తాగిండంటే. ఎందుకంటే విలేజ్లో ఉండొచ్చిన కాబట్టి నేను గుర్తుపట్టిన స్మెల్ గుర్తుపట్టి ఆ సార్ వాళ్ళు హాస్పిటల్కి వేసుకుపోయారు. మీ అమ్మ డాడీ వాళ్ళ సపోర్ట్ ఉందా ఇప్పుడు నీకు? ఏదలేదు సార్. అల్లు తిడితే ఇప్పుడు చెల్లె దగ్గర పోతే ఒక్కరోజు చూస్తాను, ఎక్కడ పోయినా ఒక్కరోజు అంతే. మా నాన్న అంటాడు, పోయి చచ్చిపోతే నీ అత్తగారి ఇంటికాడ పోయి చచ్చిపో. మీ అమ్మ వాళ్ళు చూసే పెళ్లి చేశారు? మా మేనత్త ఆమె కూడా చనిపోయింది. మేనత్త చూసింది. ఇప్పుడు అత్త ఉందా? మీ అత్త? మా అత్త ఉంది, మా బావ ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఆస్తి ఏమన్నా అడిగితే ఇస్తారా నీకు? ఇయ్యనంటుంది, డైరెక్ట్ చెప్పేస్తుంది. నేను ఇయ్యను అంటుంది. రాదు. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఒక్కదాన్ని అయిపోయినావు. ఒక్కదాన్ని. ఇప్పుడు మీ ఇంట్లో అసలు చూస్తలేరు కదా సార్. అసలు హాస్టల్లో పనిచేసినప్పుడు కూడా కావాలని వాటర్ పోసిరు సార్. నాకు వాటర్ పోస్తే కూడా కింద పడిపోయినా నేను. మీరు పని చేసారా? నేను పని చేసిన సార్. దాంట్లో కూడా 6,000 ఇస్తే నాకు 3,000 ఇరి అట్లా కూడా. ఎవరు 3,000? మా మమ్మీ వాళ్ళు. 4,000 అని అంటే కూడా. మీరేమైనా జాబ్ పోయే ఇంట్రెస్ట్ ఉందా మీకు? సార్ పోతా, కానీ ఫిట్స్ వస్తుంది కదా సార్ నాకు. చిన్న పిల్ల నుంచి మళ్ళా మీకు ఫిట్స్ వస్తుందా? నాకు ఫిట్స్ వస్తుంది. దానివల్లనే నేను పడిపోయినందుకు తీసేసారు పనుల నుంచి. 8 years షాపింగ్ మాల్లో వేసిన నేను అనుటెక్స్లో. అంటే లేడీస్ గురించి మీకు ఐడియా ఉంది? షాపింగ్ మాల్స్ 8 years పెళ్ళి కాకముందు చేసిన. పెళ్ళి అయినాక పెద్ద పాప 9 months పడేదాకా చేసిన సార్ నేను, ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు. ఇప్పుడు నా నుంచి ఏం కోరుకుంటున్నావు? మీ నుంచి అయితే ఏదైనా ఒక హెల్ప్ కావాలి సార్. అంటే ఎట్లా అంటున్నావు? మనీ ద్వారా అయినా ఏదైనా షాప్ ద్వారా అయినా సార్. ఇది సాయం మీకు టచ్ ఉన్నాడుగా? అవును. నేను ఏదో ఒకటి మాట్లాడేసి చేస్తానో ఏమో నాకు తెలియదు. ఇప్పుడు నేను వీడియో కూడా ఎందుకు పెడుతున్నా అంటే ఇప్పుడు నా ఛానల్ ద్వారా నీకు ఏదైనా 10 మంది ఏదైనా హెల్ప్ చేయ నీకు వస్తే గిట్ట అట్లయితే ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఏదో ఒకటి చేస్తున్నా ఏమో నాకు తెలియదమ్మా. వాళ్ళు వచ్చేసి మన దగ్గర పైసలు ఎక్స్పెక్ట్ చేశారు. సో ఈరోజు పైసలు నేను ఇస్తాను, నెక్స్ట్ మంత్ ఓడిస్. దీనికి ఒక స్టాప్ అనేది పెట్టాలంటే మనం ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేద్దాం. మీరు కూడా నాతో వెయిట్ చేస్తుండండి. నేను నెక్స్ట్ దీని మీద సర్వే కూడా చేస్తాను. ఏంటంటే నాకు కూడా తెలియాలి కదా, ఇది రియలా ఫేకా అని చెప్పేసి వాళ్ళ ఇంటి ముందు మొత్తం వాళ్ళ ఇంటి చుట్టుపక్కల అంతా కనుక్కుంటా, వాళ్ళ మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కోండి. దాని తర్వాత మనతో ఏదైతే 100% ది బెస్ట్ ఆమెకు ఒక బిజినెస్ లాంటిది పెట్టిస్తాయి. ఎందుకంటే ఆమె జాబ్ చేసినా అసలు జాబ్కి వెళ్ళినా సరే ఫిట్స్ వస్తుంది, చేయలేదు. ఇంకోటి ఏంటంటే 2 చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ మొత్తం డీటెయిల్స్ అని కనుక్కొని దాని తర్వాత ఒక బిజినెస్ పెట్టడానికి ప్లాన్ చేస్తాం. స్టే ట్యూన్. 3 days later. చలో ఫైనలీ అక్క వచ్చేసి మన దగ్గరికి ఒక అమౌంట్ ద్వారా మనకు వచ్చేసి అడుగుదామని చెప్పేసి అనుకుంటుంది. మనం ఏంటంటే మనం రీసెర్చ్ చేసినాం, చాలా అంటే చాలా, దాదాపు ఒక 4 days రీసెర్చ్ చేసినాం వాళ్ళ గురించి. ఏంటంటే ఆ 2 ఆడపిల్లలు వచ్చేసి వాళ్ళ ఇంటి ఆపోజిట్ గల్లీలోనే ఒకటి స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్. దాంట్లో చదువుకుంటారు వాళ్ళు.
వాళ్ళ గల్లీ వచ్చేసి ఒక 2 షాపులు అయితే కన్ఫర్మ్ చేసుకున్నాం. మనం పెట్టించే షాప్ వచ్చేసి బ్యాంగిల్ స్టోర్, లేడీస్కి సంబంధించింది. నిజంగా చెప్తున్నా, నాకు ఆ బ్యాంగిల్ స్టోర్ అనగా నాకు ఫుల్ ఖుషి అయిపోయింది. ఎందుకు అని చెప్పేసి అంటే దాదాపు ఒక 1 కిలోమీటర్ వాళ్ళ గల్లీ ఉంది. ఆ గల్లీ మొత్తం అందరి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర అడిగినా అనమాట. ఇక్కడ శారీస్ కొన్నాడు. శారీ షాప్స్ అయితే ఆ మెయిన్ రోడ్కి వచ్చినప్పుడు చాలా అంటే చాలా శారీ షాప్స్ ఉన్నాయి. సో దానివల్ల ఈ బ్యాంగిల్ స్టోర్ ఎంచుకున్నాను అనమాట. వాళ్ళ గల్లీలో మొత్తము అసలు ఒక్క షాప్ కూడా లేదు లేడీస్కి సంబంధించింది. వాళ్ళ గల్లీలో అడిగినా సరే వాళ్ళు ఎక్కడ కొంటారంటే మళ్ళీ మెయిన్ రోడ్కి, అంటే దాదాపు 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు కొంటారంట. కాలేజ్కి వెళ్ళే గ్రూప్ వాళ్ళు చాలామంది కనిపించారు నాకు. సో దానివల్ల నేను వచ్చేసి లేడీస్కి సంబంధించి బ్యాంగిల్ స్టోర్ ఓపెన్ చేద్దామని చేసి అనుకొని ఓపెన్ చేసిన అనమాట. అది కూడా ఏం లేదు, 2 షటర్స్లో ఒక షటర్ కన్ఫర్మ్ కాగానే వితిన్ 3 డేస్లో ఆమెకు షటర్ పెట్టించేసి మన తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఆమె ముఖంలో నిజంగా చెప్తున్నా కదా, ఆమెను చూస్తే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆమె కళ్ళల్లో నీళ్ళు కంప్లీట్గా నేను చూస్తూనే ఉన్నా. సో అది పోవాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. సో మన తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అనుకోండి, వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నాం. అంటే మన తరఫు నుంచి సబ్స్క్రైబర్స్, నా పాత ఛానల్ తెలుసుగా పరేషన్ టాక్స్, 1,30,000 సబ్స్క్రైబర్స్ ఉండే, పోయింది అది తెలుసు నాకు. నిజంగా ఇప్పటికీ ఆ బాధ ఉంది, 1,30,000 పోయినందుకు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇట్లాంటి వీడియోలు చాలా వస్తాయి. ప్లీజ్ వీడియో నచ్చిందంటే మాత్రం పక్కా ఒక రోజు గురించి వాట్సాప్ స్టేటస్ పెట్టండి. నిజంగా చెప్తున్నా కదా, ఇది మాత్రం స్టార్టింగ్ మాత్రం, ఇంకా చాలా ఉన్నాయి. మీకు తెలుసు పరేషన్ టాక్స్, పరేషన్ బాయ్స్ ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి హెల్పింగ్లోనే ఉండే అనమాట. అది నేను స్టార్టింగ్లో ఫుల్ హెల్పింగ్ చేస్తుండే, కొద్ది గ్యాప్ వచ్చింది, ఇటు మళ్ళీ స్టార్ట్ చేద్దామని చేసి అనుకున్నాం. మళ్ళీ అప్పుడు ఎప్పుడైతే అది మీకు తెలుసు పరేషన్ బాయ్స్, పరేషన్ డాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఎప్పటికీ పబ్లిక్కి ఉంటుంది. ఏ హెల్ప్ వచ్చినా సరే కంపల్సరీ మేము మాత్రం ముందుంటామని చెప్పి మీకు తెలుసు ఆల్రెడీ. దీని గురించి వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పేరు ఎప్పుడో చాలామంది లిస్ట్ వెళ్తుంది. ఎందుకంటే చాలామంది వర్క్ చేశారు ఈ యూట్యూబ్, అంటే ఈ యొక్క షాప్ గురించి. నిజంగా చెప్తున్నాగా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే నాకు ఊరికి ఆ 2,000, 3,000 సబ్స్క్రైబర్స్ చూసి నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను యూట్యూబ్లో ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోలు వారంలో 10 రోజుల్లో, 15 రోజుల్లో, 20 రోజుల్లో, అది కూడా మన సబ్స్క్రైబర్స్కే చేస్తాయి. ఈ లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా మన సబ్స్క్రైబరే. చలో, ఇంకోటి ఏంటంటే మనం షాప్ ఓపెనింగ్లో కలుద్దాం. చలో రండి. Angels sent from up above, you know you make my world light up. When I was down, when I was hurt, you came to lift me up. Life is a drink and love's a drug. Oh, now I think I must be my use up. When I was a river dried up, it came to let it flow. నీకు స్టార్టింగ్ నన్ను వచ్చి కలిసినావు కదా నేను అనిపించిందా నీకు నేను పెడతా అని చెప్పేసి, పెట్టిస్తా అని చెప్పి? అనిపించలే? ఈ షాప్ ఎవరిది? నాది కాదు షాప్, మీదే షాప్. ఓకేనా? మీది షాప్ ఎడకు, ఓకేనా? మీ షాప్, ఎవరికి సంబంధం లేదు. ఒట్లీ మీ మమ్మీ ఓనర్, ఈ షాప్కి ఓనర్ మీ మమ్మీ. ఓకేనా? ఏడుస్తున్నావు? అయ్యా, షాప్ మీదేది ఇప్పుడు. నిజంగా బేటా, మీ మమ్మీకి ఇప్పుడు మీ మమ్మీకి చెప్పినట్టు వినాలి నువ్వు. ఓకేనా? మీ మమ్మీ చెప్పినట్టు విను. స్కూల్కి పో, షాప్లో వచ్చి కూర్చో. ఓకేనా? ఏడవ కాక.
నీవే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష్య చలో ఫైనల్లీ మా షాప్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక మా షాప్ అంటే మన షాప్ ఏంటంటే ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మన ఉప్పల్ కమాన్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత అపోలో ఫార్మసీ ఉంటుంది. అపోలో ఫార్మసీ గలీలోకి వచ్చారనుకో అక్క వాళ్ళ షాపు జర పక్క అరే అయిపోయింది ఇక ఏడుపులన్నీ బంద్. మన షాపు చలో ఇక్కడ ఆఫర్ ఏముంది తెలుసా, ఇప్పుడు ముందే పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది. ఇక్కడ బ్యాంగిల్స్ మాత్రం హెవీ బ్యాంగిల్స్ తెచ్చినాం అనమాట. హోల్సేల్ ప్రైస్లో బ్యాంగిల్స్ ఇచ్చేస్తున్నాము. చలో అడ్రస్ చెప్పు ఒకసారి మీ షాప్ అడ్రస్. అపోలో ఫార్మసీ భరత్ నగర్ కాలనీ. భరత్ నగర్ కాలనీ ఉప్పల్ కమాన్. ఎవరిది షాపు? ఇప్పుడు చెప్పి మాదని చెప్పి మీ షాప్ నా షాప్ కాదు ఓకేనా. నిజంగా చెప్తున్నా. ఇంకా కొద్దిగా చిన్న జర ఎమర్జెన్సీలో ఈ అక్క జర ఈ అక్క పేరు మీద ఈరోజే మంచిగా ఉందంట, రేపటి నుంచి అక్క బాగాలేదంట. అక్క పేరు మీద షాప్ అంటే ఓపెన్ చేసి బాగాలేదు, సో ఎమర్జెన్సీగా ఓపెన్ చేసేసినాము. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఈ ఉప్పల్ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నా కోసము ఈ జర ఈ ముఖం చూడడం జర మంచిగా ఇప్పుడు నవ్వుతూ ఉండాలని చెప్పేసి జర ఈ ముఖం చూసేలా ఇక్కడ వచ్చి విజిట్ చేసి. ఇంకోటి ఏంటంటే ప్రైస్ కూడా హెవీ కూడా ప్రైస్లు ఉంటాయి, చాలా తక్కువ ప్రైస్లు ఉంటాయి. వచ్చి విజిట్ చేయండి, కొనుక్కోండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఏమని చెప్పాలనుకుంటున్నాం అక్క. అయితే చాలా హ్యాపీగా ఉంది స్టోర్ చూసినందుకు. సత్యం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఓకే చలో బాయ్ గైస్. ఏంటంటే ప్లీజ్ ఒకటే ఒక రోజు గురించి ఈ వీడియోని వచ్చేసి వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి. వాట్సాప్ స్టేటస్ ఇంకోటి ఎంత మందితో షేర్ చేయండి ప్లీజ్. చలో.